తులసి కళ్యాణం పార్ట్ 3. అభి తులసిని అలా వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ లోకి తీసుకువెళ్ళాడు. ఎక్కడికి అభి అని అడిగింది. నా ఇంటికి అని అన్నాడు. ఆమెకి కాస్త ఆశ్చర్యం, సంతోషం, భయం. నా వల్ల అభికి ఏం అవ్వకూడదు అని అనుకుంది. కానీ ఈ సిచ్యువేషన్ లో అభి తప్ప వేరే దిక్కు లేదు. సరే అని ఏమీ మాట్లాడకుండా అభితో పాటే నడుస్తోంది. అభి ఫోన్ చేశాడు వరకు. సన్నగా మాటలు వినిపించాయి. కాసేపటికి వాళ్ళ ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు. ఆ డోర్ చూసి తులసి ఒకటే అనుకుంది, అభిజిత్ కృష్ణ తులసి నిలయం అని. ఆమెకి సంతోషం. అభి, తులసి నువ్వు ఇక్కడే ఉండు అని డోర్ అన్లాక్ చేసి లోపలికి వెళ్లి ఎమ్మటినే బయటకు వచ్చి డోర్ మొత్తం ఓపెన్ చేసి రా ఇప్పుడు అని అన్నాడు. తులసికి ఏమవుతుందో అర్థమవలా, కానీ లోపల కుడికాలు పెట్టి ఎంటర్ అయింది. 2 అడుగులేసి షాక్ అయ్యి అక్కడే నుంచుంది. చుట్టూతో చూసి నోరు తెరుచుకుంది. అభి అది గమనించి, కొంచెం బ్యాచిలర్స్ హౌస్, నిన్న పార్టీ కూడా జరిగింది, అందుకని కొంచెం అడ్జస్ట్ అవ్వు, నాకు బాగా నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటా. ఇగో ఈ 2 బెడ్రూమ్స్, దానిలో నేనుంటా 3rd బెడ్రూమ్ లో. ఇది కిచెన్, హాల్, బాల్కనీ, ఓకే నీ ఇష్టం, బాయ్ అని ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకున్నాడు. ఆమె చుట్టూతా చూసింది. బ్యాచిలర్ హౌస్ అంటే ఇంత ఘోరంగా ఉంటుందా అని అనుకుంది. ఇక్కడ చూసిన టేకేవే బాక్సెస్, మందు బాటిల్స్, మందు గ్లాసులు, ఏంటిది అభి అని అనుకుంది. కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు. ఈ సిచ్యువేషన్ లో అభి ఆమెకు ఆశ్రయం ఇవ్వటమే ఎక్కువ. అలాంటిది ఇంకేమో మాట్లాడుతుంది. సరేలే అని అభి చూపించిన బెడ్రూమ్స్ డోర్స్ ఓపెన్ చేసింది. హాల్ అంత భయంకరంగా కాకపోయినా భయంకరంగానే ఉన్నాయి అవి కూడా. కిచెన్ అయితే ఇంకా చెప్పవసరలా, లోపలికి ఎంటర్ అవ్వాలంటేనే భయం వేసింది, అంత ఘోరంగా ఉంది. ఇటు చూసిన ఎంగిల్ ప్లేట్స్, మందు గ్లాసులు, చెత్త చెదారం. అబ్బా ఇలా కుదరదులే అని చీపురెతికి శుభ్రం చేయటం మొదలు పెట్టింది. అలా చేస్తూనే ఉంది. కొన్ని గంటలకి అభి లేచాడు. హాల్ చూడగానే ఏంటిది ఇంత శుభ్రంగా ఉంది అని అనుకుని తులసి అని పిలిచాడు. కిచెన్ లో నుంచి అభి అని సౌండ్. సరే అని కిచెన్ లోకి వెళ్లి చూశాడు. ఆమె కిచెన్ లో క్యాబినెట్ శుభ్రం చేస్తుంది. ఇవన్నీ నీకెందుకు, పనమ్మ వస్తుంది కదా. ఏమో అభి నిద్ర పట్టలేదు, సర్లే ఖాళీగా కూర్చుని ఏం చేస్తానులే అని చేసే పని ఆపేసి చేయి కడుక్కుని అలాగే నుంచుంది. అభి ముఖం వైపు కూడా చూడట్లేదు. అభికి అర్థమైంది ఆమె బాగా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుందని. బ్యాచిలర్ హౌస్ తులసి, అందుకని ఇలా ఉంది, కొంచెం అడ్జస్ట్ అవ్వు అని అన్నాడు. అయ్యో పర్వాలేదు అభి, థ్యాంక్ యూ, నేను మా ఫ్రెండ్స్ తో మాట్లాడతాను, ఒక 2-3 డేస్ తర్వాత వెళ్ళిపోతా. దేనికి వెళ్ళటం? అయ్యో నా వల్ల నీకు ఇబ్బంది ఎందుకు అభి, నేను ఏదైనా రూమ్ చూసుకుని వెళ్ళిపోతా. అక్కడ సేమ్ అదే సిచ్యువేషన్ రిపీట్ అవదని నీకు గ్యారంటీ ఉందా? ఏం అవసరం లేదు, ఇక్కడే ఉండు అని అన్నాడు. తులసి అభి వైపు చూసింది. అతను సీరియస్ గానే చెప్తున్నాడు. అతని కళ్ళల్లో సిన్సియారిటీ. కాదభి, నా వల్ల నీకు ఇబ్బంది ఎందుకు? ఇబ్బంది లేదు, ఏమీ లేదు, నేను ఉండేది ఒక్కడిని, ఇంకా 2 బెడ్రూమ్స్ ఖాళీ ఉన్నాయి. ఇక అవి నీ ఇష్టం తులసి, ఇది నీ ఇల్లులా ఫీల్ అవ్వు, ఓకే? నీ ఇల్లు నీ ఇష్టం, నేనేమి అడ్డు చెప్పను. ఇక సేఫ్టీకి వస్తే ఇది ఈ అభిజిత్ ఇల్లు. నీ దగ్గరికి ఎవరన్నా రావాలంటే ముందు నన్ను దాటాలి. నీ సేఫ్టీకి నేను గ్యారంటీ, ఓకే? నువ్వేమీ భయపడమాక, నేను చెప్పినట్టే ఫీల్ ఇట్ యాజ్ యువర్ హోమ్, ఓకే? సరిపదా, రెడీ అవుదాం, హాస్పిటల్ టైం అవుతుంది కదా అని అన్నాడు. అభి ఇవాళ నేను రాను అభి, నేను బాగా టైర్డ్ అయిపోయాను అభి, నాకు కొంచెం లీవ్ ఇవ్వు, ఇల్లు కూడా సర్దుకోవాలి కదా. పనమ్మ వస్తుందిలే, తను చూసుకుంటుంది, నువ్వు రా ప్లీజ్ అభి, బాగా టైర్డ్ గా ఉంది అభి, నువ్వు రాకపోతే నాకు బోర్ కొడుతుంది, ఏమీ తోచదు కదా అని అన్నాడు. ప్లీజ్ అభి. అభి తులసి వైపు చూశాడు. ఆమె నిజంగానే ఏడ్చి నిద్ర కూడా సరిగ్గా లేదు కదా, బాగా టైర్డ్ గా ఉంది. సరేలే అని తను రెడీ అయ్యి హాస్పిటల్ కి బయలుదేరాడు. పనమ్మాయి టిఫిన్ తెస్తుంది, నువ్వు తినేసాయి, నేను క్యాంటీన్ లో చేస్తాలే అని ఆ రోజు కాస్త ముందే వెళ్ళిపోయాడు. తను అన్నట్టుగానే అతనికి అక్కడ ఏమీ తోచలా, బాగా బోర్ కొట్టుతోంది, లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. ఇదేంటి నన్ను ఇలా చెడగొడుతోంది, జాగ్రత్తగా ఉండాలి, దీంతో బుర్రంతా ఎక్కేసింది అని అనుకుంటూ ఓ పేరు చూస్తున్నాడు. ఈ లోపల మెసేజ్ వచ్చింది తులసి దగ్గర నుంచి. నేను ఫర్నిచర్ మార్చుదాం అనుకుంటున్నాను, ఓకేనా అని మెసేజ్ చేసింది. రిప్లై ఇచ్చాడు, నీ ఇల్లు నీ ఇష్టం అని. తులసి నిన్న తన్ని పట్టుకుని ఏడవటం, పొద్దున చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవటం
అతనికి గుర్తొచ్చింది. తులసిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమె చాలా మంచి అమ్మాయి, థింగర్ది. అసలు బయట ఎలా బ్రతుకుతుంది, దీనికి పాపం ఏమీ తెలీదు, అమాయకురాలు. ఆమెని జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకున్నాడు. ఈ నుంచి అమ్మాయిలు పార్టీలు ఇంట్లో కుదరవుగా అని అనుకుంటూ ఆ రోజున హాస్పిటల్ పనులన్నీ గబగబా కానించుకుని రోజుల కన్నా 1 గంట ముందే వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లి షాక్ అయ్యి డోర్ దగ్గర అలాగే నుంచొని చూశాడు. తన ఇల్లేనా అని. మొత్తం అంతా మార్చేసింది. ఫ్లాట్ నెంబర్ అయితే ఇదే, ఇది నా ఇల్లే, కానీ ఇక్కడ తన ఇల్లులా లేదు. షూ ర్యాక్ తో సహా డోర్ మ్యాట్, ఆ డోర్ కి ఏంటయ్యి గంటలు తగిలిచ్చింది. మొత్తం మారిపోయింది, కానీ చాలా బాగుంది. లేటెస్ట్ గా, మోడ్రన్ గా. దీని టేస్ట్ బాగుంది. కానీ సోఫాలు, డైనింగ్ టేబుల్, కిచెన్, స్టవ్ అంతా 2 బెడ్రూమ్స్ లో మంచాలు మార్చింది, కానీ అతని రూమ్ లో మట్టికి మార్చలేదు. మొత్తం అన్ని మార్చేసింది. తులసి అని పిలిచాడు. బాల్కనీలో నుంచి వచ్చింది. ఇక్కడేం చేస్తుంది అని బాల్కనీలోకి వెళ్ళాడు. ఏం చేస్తున్నావు? బాల్కనీలో చాలా మొక్కలు పెట్టింది. కొన్ని ఫ్లవర్ పాట్స్, కొన్ని మామూలు. పాత ఫర్నిచర్ నచ్చలేదా అని అడిగాడు. ఏమీ సమాధానం చెప్పలేదు. ఎందుకు మార్చావు? తులసి సీరియస్ గా అభి వైపు చూసి, నిన్ను ఈ ఇంటిని మార్చలేక నువ్వు ప్రాస్టిట్యూట్స్ ని ఇంటికి తీసుకొస్తావంటగా. అమ్మాయిలు, పార్టీలు, రామరామ. అసలు వాళ్ళల్లా ఏమేం విన్నానో తెలుసా అభి నీ గురించి? ఎవరు చెప్పారు? ఇప్పుడు వెళ్ళి వాళ్ళని తిడతావా, కొడతావా? చెప్పు, ఎవరు చెప్పారు? నేను చెప్పను. అయితే ఫర్నిచర్ ఎందుకు మార్చావు? తమరు ఎక్కడెక్కడ ఏమేమి వేలగా పెట్టారో నాకు తెలియదు కదా, అందుకని ఎటు చూసినా నాకు ఆ ప్రాస్టిట్యూట్స్ గుర్తొస్తున్నారు. అందుకని మొత్తం అంతా ట్రాష్ చేసేసా. మరి వాటికి డబ్బులు నా దగ్గర ఉన్నాయి. ఏంటి నీకొచ్చే ఆ జీతం ఆఫ్టర్ దానాలు? నాకు మా నాన్న డబ్బులు ఉన్నాయి. ఓ, బాగా ఖర్చు అయ్యే ఉండి ఉంటాయిగా. మీ నాన్న బాగా పలిసినోడా? తులసి మళ్ళీ సీరియస్ గా చూసింది. కోపంతో అమ్మ బొగ్గలు ఎరిపెక్కే. అభి నవ్వాడు. ఇదిగో పాయసం చేసా. ఏంటి నీకు వంట వచ్చా? అయితే డిన్నర్ చేసావా? అసలు ఓపిక లేదు అభి. జస్ట్ ఆమ్లెట్, కొంచెం అడ్జస్ట్ అవ్వా? ఓకే. తను ఓకే అని బయటకు అన్నాడే గాని అతనికి ఆ ఆమ్లెట్ చాలా గొప్ప విషయం. ఎన్ని సంవత్సరాలైంది ఇంట్లో ఫుడ్. తన గబగబా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి తులసి డిన్నర్ సర్వ్ చేసింది. నువ్వు తినవేంటి? ఫ్రూట్స్ తింటున్నావు? ఇవాళ పాలు పొంగిచ్చా కదా అభి, ఒంటి పూట. నువ్వు మారు, నువ్వు నీ ఉపవాసాలు. బాగా టైర్డ్ గా ఉంది అభి, గుడ్ నైట్ అని ఆమె రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుని పడుకుంది. తనకి చాలా కొత్తగా ఉంది. నెక్స్ట్ డే అభి లేచేసరికి ఎప్పుడు సైలెంట్ గా ఉండే ఇల్లు తులసి మువ్వల పట్టీల సౌండ్ తో గల్లు గల్లుమంటూ మోగుతోంది. తనకి చాలా కొత్తగా ఉంది, కానీ బాగుంది. అప్పుడప్పుడు ఆ నిశ్శబ్దం అతని ఎంత ఒంటరివాడో గుర్తు చేసే. కానీ ఇప్పుడు అలా కాదు. వంటగదిలో నుంచి ఏదో మంచి వాసన. ఏం చేస్తున్నావు? అభి లేచావా? టిఫిన్ అయిపోయింది, ఇదిగో ఇవాళ నుంచి క్యారేజ్ తీసుకెళ్ళు. ఇద్దరం కలిసే కదా, అక్కడే తిందాం. వద్దబ్బి, మన ఇద్దరం ఒకే చోట ఉంటున్నామని ఎవరికి చెప్పొద్దు. అదేంటి? వద్దబ్బి, నాకు ఇష్టం లేదు. నువ్వెవరు, నేనెవరు, అంతే. అబ్బికి కోపం వచ్చింది. రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుని ఫ్రెష్ అప్ అయి వచ్చాడు. వాళ్ళు కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. తర్వాత అభి పేపర్ చదువుతుండగా తులసి, అభి ఇదిగో నీ క్యారేజ్, మర్చిపోమాక, నా క్యాబ్ వచ్చింది, నేను వెళ్తున్నా అని గబగబా బయటకు వెళ్తోంది. తులసి, కలిసి వెళ్దాంగా? వద్దబ్బి, వద్దు. మన ఇద్దరం కలిసే ఉంటున్నామని ఎవరికి తెలియకూడదు, ప్లీజ్ అభి అని డోర్ వేసి వెళ్ళిపోయింది. కోపం వచ్చింది. అదే చికాకులో హాస్పిటల్ కి వెళ్ళాడు. తులసి ఫ్రెండ్స్ కి చెప్తామా వద్దా అన్న ఆలోచనలో ఆ రోజుల్లా గడిపేసింది. చెబితే ఏమనుకుంటారు, లివింగ్ లో ఉన్నాం అనుకుంటారు కదూ, తప్పుగా అనుకుంటారు కదూ అని భయపడుతోంది. కానీ ఆమెకి వాళ్లే కదా వాళ్ళని మోసం చేస్తున్నట్టు అనిపించింది. ఆ రోజు అనేది అయ్యి ఇంటికి వచ్చారు. విడివిడిగానే అభి ఇంటికి రాగానే ఫ్రూట్స్ ప్లేట్ ఇచ్చింది. వంటగదిలో వంట చేసుకుంటోంది. మంచి వాసన. ఏం వండుతున్నావు? ఆమె చెప్పింది. నీకు చికెన్ వండటం వచ్చా అని అడిగాడు. వచ్చు. అయితే నెక్స్ట్ టైం అది వండుతావా? కొంచెం కారం ఎక్కువ అయ్యి అని అడిగాడు. తులసి షాక్ అయ్యి అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు. ఏమైంది? ఏమి లేదు, వంట సెగ అని ఆమె కళ్ళు తుడుచుకుని వంట పనిలో పడిపోయింది. అభి ఫోన్ చెక్ చేసుకుంటున్నాడు. మెయిల్స్ అయ్యి పంపించుకుంటూ. తనకి వాళ్ళల్లా తులసిని ఏడిపించలా. ఐ మిస్ దట్ పొంగమూతి అని అనుకున్నాడు. తులసి వంట పని అయినాక
బాల్కనీలోకి వెళ్లి టవల్ తెచ్చుకుంది స్నానానికి అన్నట్టు. అభి ఒక సాడిస్టిక్ స్మైల్ తో తులసి పాలున్నాయా అని అడిగాడు. ఆ ఉన్నాయి అభి, తేనా తాగుతావా? ఇప్పుడు వద్దులే గాని నీ దగ్గర తెల్ల చీర ఉందా అని అడిగాడు. తెల్ల చీర అంటే కొంచెం క్రీమ్ కలర్ లో ఉంటుంది, పర్వాలేదా? ఎందుకైనా? కాదు తులసి, స్నానం చేసి ఆ చీర కట్టుకుని పాలు తీసుకుని రా నా రూమ్ లోకి అని. ఎందుకు? మట్టి బుర్ర అని తిట్టుకుంటూ నుంచుని సేమ్ అదే సాడిస్టిక్ స్మైల్ తో, అంటే మనకు పెళ్ళైపోయింది కదా, నా ఇంటికి వచ్చేసావు, నిన్నంటే బాగా టైర్డ్ అయిపోయావు, అది తీసేసాయి. సో ఇవాళ మన మొదటి రాత్రి లాంటిది కదా, నువ్వు చీర కట్టుకుని పాలు తీసుకుని అలా అని అవి కంప్లీట్ చేసే లోపల తులసి చేతిలో ఉన్న టవల్ వచ్చి తన ముఖానికి కొట్టుకుంది. నువ్వు ఇలా చేస్తే నా కోపం వస్తుంది అని. తులసి మొత్తం ఎర్రగా మారిపోయింది. పొంగమూతి అవి పక్క నవ్వుకున్నాడు. తులసి రూమ్ లోకి వెళ్లి డోర్ వేసేసుకుంది. అభి చేతిలో తులసి టవల్ వాసన చూశాడు. మంచి వాసన, చాలా నచ్చింది అతనికి. తులసి మళ్ళీ డోర్ ఓపెన్ చేసి వచ్చి ఆ టవల్ తీసుకుని సీరియస్ గా చూస్తూ వెళ్ళిపోయింది. రోజులు అలా గడుస్తున్నాయి. అభి తులసి విడివిడిగా హాస్పిటల్ కి వెళ్ళటం, విడివిడిగా రావటం ఇలా జరుగుతుండగా ఒకసారి తులసి ముందే వెళ్ళిపోతుంది. గంట తర్వాత అభి కిందకు వచ్చి చూసేసరికి అప్పటికి తులసి ఇంకా ఫోన్ తో కుస్తీ పడుతుంది. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? క్యాబ్స్ అస్సలు బుక్ అవట్లేదు అభి, రా మరి కార్ లో తీసుకెళ్తా. నేను ఎక్కను అని ఇంకా ఫోన్ తో కుస్తీ పడుతుంది. ఏ మెంటల్ రా, ఎక్కువ. బైక్ కూడా కాదు కదా, కారే కదా, ఎక్కువ అని అన్నాడు. నేను నీ కార్ ఎక్కను. ఎందుకు? మర్చిపోయావా? నువ్వు ఆ ప్రాస్టిట్యూట్ తో కార్ లో ఏం చేసావు? ఏంటి అది కూడా చెప్పారా? మరి చెప్పరా? అసలు అభి నువ్వు వామ్మో వద్దులే అని ఆమె అక్కడి నుంచి నడవటం మొదలు పెట్టింది. అసలు ఎవరు చెప్తున్నారు దీనికి అన్ని అని సీరియస్ గా వాచ్మెన్ ఉండే వైపు చూశాడు. అయిపోయాడు ఇవాళ. అసలు హాస్పిటల్ అయినాక అభి త్వరగా వెళ్లిపోయాడు. తులసి ఇంటికి వచ్చినా కూడా లేడు. ఏమైపోయాడు? ఆమెకు అలవాటే. అభి అప్పుడప్పుడు డిన్నర్ చేసి బయటకు వెళ్తాడు. ఎప్పుడు ఆమె పడుకున్న చాలా సేపటికి వస్తాడు. ఇవాళ డిన్నర్ కూడా ఉండడా ఏంటి? ఫోన్ చేసి డిన్నర్ కి వస్తాడో రాడో అడుగుదామా అని ఫోన్ తీసుకునే లోపల అభి వచ్చాడు. తులసి రా అని పిలిచాడు. ఎక్కడికి? రా చెప్తా అని ఆమెను బలవంతాన కింద పార్కింగ్ లాట్ కి తీసుకెళ్లాడు. అక్కడ కొత్త కారు ఉంది, చాలా బాగుంది. ఎలా ఉంది? బాగుంది అభి. ఎవరిది? నేను కారు మార్చేసా. అవునా? తులసికి ఆనందంగా అనిపించింది. ఇప్పుడు ఎక్కుతావా ఈ కారు అని అడిగాడు తులసి కళ్ళలోకి చూస్తూ. తులసి నవ్వుతూ మళ్ళీ వాళ్ళు ఎక్కించుకుంటావా అని అడిగింది. అస్సలు ఎక్కించుకోను, ఓన్లీ నిన్నే. అయితే సరే అని మా కార్ ఎక్కి ప్యాసింజర్ సీట్ లో కూర్చుంది. అవి డ్రైవింగ్ సీట్ లో కూర్చుని ఎలా ఉంది అని అడిగాడు. బాగుంది, లాంగ్ డ్రైవ్ వెళ్దామా అని అడిగాడు అభి, కళ్ళల్లో ఫుల్ ఎక్సైట్మెంట్. తులసి గుడికి వెళ్దాంగా, ఫస్ట్ చేయించుకున్నాం అభి అని ఉంది. అభి సీరియస్ గా చూశాడు. ఈ దేవుడు పూజలు అస్సలు నచ్చదు. తులసి బతిమలాడుతూ, అది కాదు అభి, కొత్త కార్ కదా, ప్లీజ్ ఇదిగో నువ్వు ఏమన్నా చేసుకో, బట్ దేవుడు మట్టికి ఇన్వాల్వ్ చేయమాక, ఐ డోంట్ లైక్ దట్. బయటకు వెళ్దామా అని అడిగాడు. తులసి అభిని కూల్ చేయటానికని సరే అని అంది. ఎందుకు ఇతనికి దేవుడు అంటే అంత కోపం? ఏం చేశాడు పాపం ఆయన? ఆ కొత్త కారులో అభి తులసిని లాంగ్ డ్రైవ్ తీసుకెళ్లి బయట డిన్నర్ చేసి ఇంటికి బయలుదేరారు. రేపటి నుంచి నువ్వు ఇదే కార్ లో నాతో హాస్పిటల్ కి వెళ్తున్నావు వస్తున్నావు. అభి నో అభి, ఇనఫ్ తులసి, ఇది ఇవాళ కాకపోతే రేపటికన్నా తెలుస్తుంది మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నామని. నువ్వు అది ఫిక్స్ అయిపో. రోజు నువ్వు క్యాబుల్లో నాకే నచ్చట్లేదు అని సీరియస్ గా చెప్పాడు బేస్ టోన్ తో. ఇక అభి మాట వినడు అని ఆమెకు అర్థమైంది. ఫ్రెండ్స్ కి దాయటం కుదరదు. ఫ్రెండ్స్ కి ఏంటి, హాస్పిటల్లో అందరికి ఏమనుకుంటారు అని భయపడుతూ ఉంది. ఆమె అనుకున్నట్టే జరిగింది. ఆమె ఫ్రెండ్స్ కి చెప్పింది పాత ఇంటి ఓనర్ ఏం చేశాడు, ఆమె ఎలా అభికి ఫోన్ చేసిందో, అభి ఎలా వచ్చి ఆమెని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు అని. ఇలా జరుగుతుందని ముందు నుంచి భయపడుతూనే ఉన్నాను తులసి. నువ్వే ఎప్పుడు మాట వినేదాని కాదు. ఎందుకు నువ్వు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో అన్నా ఉండొచ్చు కదా, అక్కడైతే నీకు సేఫ్ గా ఉంటుంది కదా. నేను ఉండలేను. చెప్పా కదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని. వాళ్ళు ఆమె కోసం వెతుకుతున్నారు. వాళ్ళు ఫస్ట్ ఎతికేదే ఇలాంటి ప్లేసెస్, హాస్టల్స్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, ఇవన్నీ. ఆమెను ఈజీగా కనిపెట్టేస్తారు. తులసి అక్కడ ఉండటం అస్సలు సేఫ్ కాదు అని అనుకుంటూ
ఆమె మాస్క్ అది పైకి అనుకుంది. శశిరేఖ అయినా అభిజిత్ గారు తప్ప ఇంకెక్కడా దొరకలేదా ఏంటి అని అడిగింది విసుగ్గా. అదేంటి అలా అంటున్నావు? తను ఆ రోజు నువ్వు వచ్చి హెల్ప్ చేయబట్టే కదా అని అంది అసిస్టెంట్ డాక్టర్ అనిత. హెల్ప్ చేశాడని అలాంటి అతని దగ్గరని తులసిని ఎలా వదిలేస్తాం? అతనికి లేని చెడు అలవాట్లు అంటూ ఉండు. తులసి నువ్వు అక్కడ ఉండమాక అని అంది శశిరేఖ ఖచ్చితంగా. తను అసలు నాతో ఎప్పుడు మిస్బిహేవ్ చేయలేదు శశి. అసలు ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నామనే కానీ నన్ను ఒక్క మాట అనలేదు తెలుసా? వాళ్ళందరూ ముఖాలు చూసుకున్నారు. ఏమో నువ్వు ఎన్నన్నా చెప్పు, అభిజిత్ తో ఉండటం నాకేం నచ్చలేదు. నువ్వు ఎంత త్వరగా మారితే అంత మంచిది అని అంది శశిరేఖ. నిజం తులసి, అతను చాలా మర్యాదగా ఉంటాడు, ఎక్కడ మిస్బిహేవ్ చేయలేదు ఇంట్లో. నువ్వు తప్ప అతన్ని ఎవరూ వెనకేసుకురారు. అతని కోపం ఎలా భరిస్తున్నావు తులసి? అతన్ని మీరు అనుకున్నంత చెడ్డేం కాదే, మంచివాడేనే. వాళ్ళందరూ ముఖాలు చూసుకున్నారు. ఏంటి రాక్షసుడు అని తిట్టుకునే మన తులసియేనా అన్నట్టు చూసుకున్నారు. ఈ లోపల అభిజిత్ మళ్ళీ పిలిచాడు తులసిని. తులసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శశి సీరియస్ గా ఆలోచిస్తోంది. ఏమైంది శశి అలా ఆలోచిస్తున్నావు? దీన్ని అర్జెంట్ గా అక్కడి నుంచి మార్చేసేయాలి. మీ ఇంట్లో ఉండటానికి కూడా ఒప్పుకోదు, హాస్టల్ ఒప్పుకోదు. ఇంకో ఇల్లు అయితే సేమ్ ఇదే సీన్ రిపీట్ అవదని గ్యారంటీ ఏంటి అని అంది ఇంకో నర్స్. అదే ఆలోచిస్తున్నా, అభి దగ్గర ఉండటం అస్సలు సేఫ్ కాదు. అవన్నీ విన్న హెడ్ నర్స్ వాళ్ళతో ఒకే మాట చెప్పింది. అభి గారికి అలవాట్లు ఉన్నాయే కానీ హాస్పిటల్లో ఎవరితోనూ మిస్బిహేవ్ ఎప్పుడూ చేయలేదు. ఇన్నాళ్లలో ఆయనకున్న అలవాట్లు ఆయన పర్సనల్. కోపం ఎక్కువ, అరుస్తాడు ఆ కోపం మీదే. అంతేగాని ఈ అమ్మాయితో అయినా డబుల్ మీనింగ్ మాటలు, వేరే డాక్టర్స్ లాగా ఫ్లోట్ చేస్తూ నర్సులతో, వచ్చిన అందమైన పేషెంట్స్ తో ఎప్పుడన్నా ఆయన చేశాడా? ఎందుకు ఆయన క్లాసెస్ చెప్పేటప్పుడు అమ్మాయిలు ఎలా పడతారు ఆయన మీద సీరియస్ గా చూస్తాడు, కంట్రోల్ లో పెడతాడు. అంతేగాని ఏ స్టూడెంట్ తో అయినా అస్సలు చేయడు. ఎవరన్నా అభిజిత్ గారు చేశారు అనన్నా నేను నమ్మను, ఎందుకంటే ఆయనకు ఆ ఎథిక్స్ ఉన్నాయి అని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ ఆ విషయం వాళ్ళ ఫ్రెండ్స్ తోనే ఆగలేదు. వాళ్ళు కలిసి రావటం, కలిసి వెళ్ళటం, హాస్పిటల్లో వాళ్ళందరికీ విషయం తెలిసింది. హే నీకు తెలుసా, డాక్టర్ అభిజిత్ తులసి లివింగ్ లో అంట. అవునా? ఎప్పుడు తిడుతూ ఉంటాడు, ఎప్పుడు పడ్డాడే దానికి? పడ్డాడంటావా? ఏమోలే, బయట పిలిపించుకోవటం ఎందుకని ఇంట్లోనే పెట్టినట్టున్నాడు మక్క. తులసికి ఆ మాటలకి బాగా బాధేసింది, ఏడ్చేసింది. కానీ ఇన్ని రోజులని ఆమెని ఆ మాటలు వెంటాడుతూనే ఉన్నాయి. భలే పడేసిందే. ఇంట్లోనూ హాస్పిటల్లోనూ మకం భలే పెట్టారు ఇద్దరు అని ఆమెకి ఆ సూటిపోటి మాటలు ఎప్పుడు వినపడుతూనే ఉండేవి. కానీ ఎవరు ఆమె ముఖం మీద ఆ మాటలు అనటానికి డేర్ చేసేవాళ్ళు కాదు. దానికి కారణం అభి. వాళ్ళందరికీ తెలుసు తులసిని గాని ఏమన్నా అంటే అభి ఊరుకోడని. కానీ తులసికి ఆ మాటలు వినపడుతూనే ఉంటాయి. ఇలాగే ఒక రోజున బాగా బాధేసి బయట కూర్చోలేక వచ్చి అభి రూమ్ లో ఆమె డెస్క్ దగ్గర కూర్చుంది. అభిని చూసింది. ఒక చేతిలో డ్రింక్, ఒక చేతిలో సిగరెట్, మధ్యలో ఫైల్. ఆమె వచ్చిన సంగతి కూడా చూసుకోలే. ఆమెకి బాగా బాధ వేసింది. ఆమె సిచ్యువేషన్ ఇది అని ఎవరికైనా చెప్పుకుని ఏడవాలనిపించేది. కానీ అలా ఎవరూ లేరు. ఆమె ఫ్రెండ్స్ కి చెప్పుకోలేదు. అభి కన్నా చెప్పి గట్టిగా ఏడవాలని అనిపించేది తనకి. కానీ అది కుదరదు. ఆ రోజున ఆమె అలా డల్ గా ఉండటం చూసి అభి అడిగాడు, ఏంటి అలా డల్ గా ఉన్నావు? కొన్ని రోజులుగా బాగా డల్ గా కనపడుతున్నావు, ఏమైంది? ఆమె నవ్వుతూ, ఏం లేదు అభి, కొంచెం నలతగా అనిపిస్తుంది అంతే. తొందరగా రికవర్ అవ్వు, మనం ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీనా? ఎందుకు? నాకు సెమినార్ ఉంది అక్కడ. అయితే నువ్వు నా అసిస్టెంట్ గా నువ్వు రావాలి అని అన్నాడు కోపంగా. ఓ అవునా, సరే అయితే. ఆమెకి ఇది బెటర్ అనిపించింది, ఇక్కడే ఉండి ఈ మాటల మధ్యలో కన్నా కొంచెం బయట. కానీ సేఫేనా? ఆమె మాస్క్ పైకి లాక్కుంది. మేనేజ్ చేద్దాం, 2 days లో ప్రయాణం అని అన్నాడు అభి. 2 days తర్వాత వాళ్ళు ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. సెమినార్ కి అసిస్టెంట్స్ దేనికి అభి అని అడిగింది ఎవరి రూమ్ లోకి వాళ్ళు చెక్ ఇన్ అవుతూ. ఇది చాలా మంచి ఆపర్చునిటీ తులసి నీకు. ఫారెన్ నుంచి పెద్ద పెద్ద డాక్టర్స్ వస్తారు, ఇండియాలో టాప్ డాక్టర్స్ వస్తారు ఇక్కడికి. ఈ సెమినార్ లైట్ తీసుకోమాక. తులసి షాక్ అయింది. ఇంత మందిలో అభి సెమినార్ చెప్తాడా వాళ్ళందరి ముందు? వావ్, ఇంత ఆపర్చునిటీ రావాలంటే ఇతను ఎంత హార్డ్ వర్క్ చేసి ఉండాలి, అభికి ఎంత టాలెంట్ ఉండాలి అని తలుచుకుంటూ ఎంతైనా అభి గ్రేట్ అని మురిసిపోయింది. అప్పుడు అభి చెప్పింది,
సగం రీజన్ 3 days తులసి లేకుండా అమ్మో బోర్ కొట్టేదు అని ఆదిత్య దీంతో మాట్లాడి తులసికి కూడా రావడానికి ఏర్పాట్లు చేశాడు. వాళ్ళు ఆ రోజుని ఈవినింగ్ సిట్టింగ్ చూడటానికి బయటకు వచ్చారు. తులసి ఫోన్ చూసుకుంటూ అలా నడుచుకుంటూ వస్తోంది. రోడ్డు మీదకి వెళ్ళిపోతోంది. ఏ తింగరి, ఎక్కడ నడుస్తున్నావు కూడా చూసుకోవా అని ఒకలాగా లాగాడు. తులసి వెళ్ళి అభి ఛాతికి తగిలింది. ఆమె బిత్తరపోయి అలా అభి వైపు చూసింది. గబగబా వెనక్కి జరిగింది. అభి ఆమె వైపు చూడకుండా చూసుకున్నాడు అని అన్నాడు. ఒక్క నిమిషం అభి అని మళ్ళీ ఫోన్ వైపు చూస్తోంది. ఏంటి మీల్స్ పెట్టే ఉన్నాయి అభి, 1 minute. అభి ఆమె చేతిలో నుంచి ఫోన్ లాక్కుని అతని పాకెట్ లో పెట్టుకున్నాడు. ఆమె అయోమయంగా అతని వైపు చూసింది. అటు చూడు అని చూపించాడు. అక్కడ చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. అబ్బా భలే ఉంది అభి అని నవ్వుకుంటూ నడిచింది. మరి అదే కదా, అవన్నీ చూడకుండా ఆ ఫోన్ లో మునిగిపోయావు. అభి నన్ను ఇక్కడ ఫోటో తీస్తావా అని అడిగింది. సరే అని అతను ఫోన్ తీసుకుని గబగబా 4 ఫోటోలు తీసి ఇచ్చాడు. చూసుకో అని. ఒక్కటి సరిగ్గా లేదు. ఆమె బొంగ మూత పెట్టి అభి వెంక చూసింది. ఏంటి ఏం బాలేదు అని ఆమె సెల్ఫీలు తీసుకుంది. ఆమెకి అభితో దిగాలని ఉంది ఫోటో, కానీ అడగాలంటే వీడియో ఏమన్నా అనుకుంటాడేమో అని వాళ్ళిద్దరిది ఒక్క ఫోటో కూడా లేదు ఆమె దగ్గర. ఏమన్నా అనుకుంటాడా, రా మన ఇద్దరం కూడా సెల్ఫీ దిగుదాం అని అభి ఆమె చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని ఆమె పక్కన నుంచుని ఆమె ముఖం దగ్గరగా అతని ముఖం పెట్టి ఫొటోస్ తీశాడు. తులసికి గుండె జల్లుమంది. అభి ఇంత దగ్గరగా చూడు అని ఫోన్ మళ్ళీ ఆమెకి ఇచ్చేశాడు. బాగున్నాయి అని అంది. వాళ్ళిద్దరూ చాలా బాగున్నారు. తులసి ఆ ఫొటోస్ అని ఆమె ఫోన్ కూడా పంపించుకుంది. ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతున్నట్టుంది, వెళ్దామా అని అడిగాడు. తులసి కళ్ళు మతాబుల్లాగా ఇచ్చుకున్నాయి. అవునా ఎగ్జిబిషన్, వెళ్దాం 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 అని అంది. అభి ఆమె వైపు విచిత్రంగా చూసి ఏంటి ఇప్పటి వరకు ఎప్పుడు ఎగ్జిబిషన్ కి వెళ్ళినట్టు అని అడిగాడు. నిజంగానే నేను ఎప్పుడు ఎగ్జిబిషన్ కి వెళ్ళాల. ఏంటి ఎప్పుడు? ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఎగ్జిబిషన్ కి వెళ్ళాలని ఉండేది, కానీ అస్సలు కుదరలా. ప్లీజ్ అభి వెళ్దాం, నన్ను తీసుకెళ్ళవా అని అడిగింది. అలాగే పదా. వాళ్ళు ఎగ్జిబిషన్ లో ఎంటర్ అయినాక నుంచి తులసి అదేదో కొత్త ప్రపంచం లాగా చుట్టూతా పెద్ద పెద్ద కళ్ళతో అలా చూస్తోంది. మనం వచ్చింది చంద్రమండలం మీద కాదు, ఎగ్జిబిషన్ కి అని నవ్వుకున్నాడు. జెయింట్ వీల్ ఎక్కుదామా అని అడిగాడు. తులసి అమ్మో నాకు భయం. పోనీ అది వద్దు. పోనీ కప్పన్ సాసర్ అంటే ఓ అదా, వద్దు నాకు భయం. అభి ఆమె ఇంకా విసుగ్గా చూసి అక్కడ చిన్నపిల్లలది చిన్న జెయింట్ వీల్ ఉంది, అది చూపించాడు. పోనీ అదన్నా ఎక్కుతావా అని అడిగాడు. అమ్మ దాన్ని అభిని చూసి బొంగమూతి పెట్టుకుంది కోపంగా. అభి నవ్వుకున్నాడు. మరి ఏం చేద్దాం అని అడిగాడు. అక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి, గన్ షూటింగ్, రింగ్స్ అని చాలా గేమ్స్ ఉన్నాయి. గెలిస్తే గిఫ్ట్స్ ఇస్తామని. అభి అవి ఆడదామా అని తీసుకుని వెళ్ళింది. వాళ్ళు అక్కడ బాగా ఎంజాయ్ చేశారు, అని ప్రైజెస్ కూడా గెలుచుకున్నారు. తులసి అక్కడ బాగా షాపింగ్ కూడా చేసింది. మన ఇంటికి ఇవి బాగుంటాయి, ఇవి తీసుకోనా అని పెయింటింగ్స్, షెల్ఫ్స్ లో పెట్టడానికి బొమ్మలు అని చాలా తీసుకుంది. ఈ డ్రెస్ నాకు బాగుందా, ఇయర్ రింగ్స్ కొంటూనే ఉంది, నీ ఇష్టం అని అభి పే చేయబోతుంటే వద్దు వద్దు అని తులసిని పే చేసింది. అభికి కోపం వచ్చింది. నేను పే చేయకూడదా అని అడిగాడు కోపంగా. అవసరమైనప్పుడు అడుగుతాలే అభి, అప్పుడు కొను అని నవ్వుకుని ఆమె పే చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? అభి అక్కడ గోరింటాకు పెడుతున్నారు, నేను పెట్టించుకుంటాను, సర్లే వెళ్ళు అని అభి తులసి గోరింటాకు పెట్టించుకుంటుంటే ఆ షాపింగ్ బ్యాగ్స్ అన్ని పెట్టుకుని అక్కడే నుంచుని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. తులసి లాగా గోరింటాకు పెట్టించుకోవటానికి వచ్చిన అమ్మాయిలు వెయిట్ చేస్తూ అభి దగ్గరికి వెళ్లి నుంచుని అలా అభి వైపు చూస్తున్నారు. కాసేపు అభి పట్టించుకోవాల. తర్వాత విసుగ్గా వాళ్ళ వైపు చూసి గోరింటాకు పెట్టేది నేను కాదు, వాళ్ళు వెళ్ళి అక్కడ నుంచోండి అని విసుక్కున్నాడు. చూసి తులసి నవ్వుకుంది. వీడికి ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా ఫాలోయింగ్ ఏం తగ్గదే, అమ్మాయిలు వీడి చుట్టూతా ఎప్పుడు మోగేస్తారు, వాళ్ళని ప్రయోజనం లే, భలే మ్యాన్లీగా ఉంటాడు. కంట్రోల్ తులసి కంట్రోల్, వద్దు అని ఆమె తమాయించుకుంది. గోరింటాకు మొత్తం పెట్టించుకున్నాక అభి ఎలా ఉంది అని అడిగింది చేతులు 2 చూపిస్తూ. అభి ఏం మాట్లాడకుండా సరే పద అని అన్నాడు. ఏమైంది, నచ్చలేదా? ఏం బాగుంది, చండాలంగా ఉంది, చక్కగా తెల్లగా ఉండే చేతులు, ఆ గీతలు, ఆ జంతువులు, ఏం బాగుంది అని విసుక్కున్నాడు. తులసికి కోపం వచ్చింది, బాధేసింది. అక్కడ దూరంగా ట్యాప్ ఉంటే వెళ్ళి అక్కడికి చేతులు 2 కడిగేసుకుంది. అదేంటి
ఎందుకు కడుక్కుంటున్నావు? ఆమె కోపంగా నీకెందుకు అని అంది. అభి అమ్మ చేతులు చూసి లైట్ గా పండింది. పోన్లే 2 రోజులకు పోతుంది, మళ్ళీ మామూలుగా అయిపోతాయి అని అన్నాడు. ఆమె అలాగే ఆశ్చర్యంగా చూసింది. అభికి కంటిన్యూస్ గా కాల్స్ వస్తున్నాయి. ఇందాక నుంచి కట్ చేస్తున్నాడు. నేను ఇక్కడ నుంచి ఉంటాను, మాట్లాడు అభి. సరే ఇక్కడే ఉండు అని కాస్త పక్కకెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆమె దగ్గరికి ఒక ఫారినర్ వచ్చాడు. చూడ్డానికి బాగున్నాడు, కానీ తులసికి నచ్చల. ఎందుకు ఆమెను చూసే విధానం ఆమెకు ఇబ్బందిగా అనిపించింది. అతని భాషలో ఏదో చెప్తున్నాడు. తులసి సారీ నాకు మీ భాష తెలియదు కానీ ఇంగ్లీష్ తెలుసు, మీకు ఇంగ్లీష్ రాదా అని అడిగింది. అతను ఇంగ్లీష్ రాదు అని మట్టికి చెప్పి అతని ఫారెన్ లాంగ్వేజ్ లోనే మాట్లాడుతూ తులసికి దగ్గరగా వచ్చి మాట్లాడుతున్నాడు. తులసికి బాగా ఇబ్బందిగా ఉంది. మాట్లాడుతున్న అభి ఇదంతా చూశాడు. వీడేవడరా నా పోరిన లైన్ లో పెడుతున్నాడు అని ఫోన్ కాల్ కట్ చేసి వెళ్లి అతనికి తులసికి అడ్డుగా నుంచున్నాడు. అతను హాయ్ అని అతను ఫారెన్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాడు. అభి సీరియస్ గా చూసి సేమ్ అతని ఫారెన్ లాంగ్వేజ్ లోనే సమాధానం చెప్పాడు. ఆ లాంగ్వేజ్ అభికి వచ్చు. అభి అతనితో ఫారెన్ లాంగ్వేజ్ మాట్లాడుతూ చూసి తులసి ఆశ్చర్యపోయింది. అభి ఆ ఫారెన్ లాంగ్వేజ్ లోనే మాట్లాడుకుంటున్నారు. తులసికి ఒక్క ముక్క అర్థం అవట్లేదు. మీరెవరు అని అడిగాడు అభి. నేను ఇక్కడికి సైట్ సీయింగ్ కని వచ్చాను, మరి ఇక్కడేం చేస్తున్నారు అంటే ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అందుకని. అభి సీరియస్ గా చూశాడు. అతను బిల్డప్ కోసమని అతని దేశం గురించి కొంచెం చెప్తూ ఈ అమ్మాయి భలే అందంగా ఉంది, ఈ అమ్మాయి జుట్టు కూడా ఎంత పెద్దగా ఉందో, ఇక్కడ ఇండియాలో అందరూ ఇలాగే పెంచుకుంటారా అని అడిగాడు. అభి అతని వైపు సీరియస్ గా చూసి అందరూ పెంచుకోరు, కొంతమంది పెంచుకుంటారు, ఏ నువ్వు కూడా పెంచుకుంటావా అని అడిగాడు. అతను కోపాన్ని తమాయించుకుంటూ ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, నాతో పాటు కాఫీకి వస్తుందా అని అడిగాడు. వీడు కాలేంటి అని అభికి విసుగొచ్చింది. ఆ అమ్మాయి రాదు, నేను రానివ్వను అని అన్నాడు. పోనీ ఫోన్ నెంబర్ ఆమె ఇవ్వదలే గాని నేనిస్తా, రాసుకుంటావా అని అన్నాడు బేస్ టోన్ తో. అది చూసి ఆ అబ్బాయి కొంచెం వెనక్కి తగ్గాడు. ఓ సారీ, అమ్మా మీ గర్ల్ ఫ్రెండా అని అడిగాడు ఆ ఫారినర్. గర్ల్ ఫ్రెండ్ కాదు, అంతకన్నా ఎక్కువ, దుబాయ్ అన్నట్టు చెప్పాడు అభి. కానీ వాడు వదలలేదు, అంతే జుట్టుగా ఉన్నాడు. నాకు ఈ దేశం కొత్త, నేను మీతో పాటు రావచ్చా అని అడిగాడు ఆ ఫారినర్. లేదు రాకూడదు. ఏ ప్లీజ్ లేదు, నాకు వేరే పని ఉంది. ఏం పని? పిల్లల్ని కనే పని అని అన్నాడు ఆగి అతని వైపు చూసి సీరియస్ గా. పిల్లల్ని కనే పని అంటే నీ ఉద్దేశం? అదే. ఆ ఫారినర్ అభి వైపు చూసి ఒక సాడిస్టిక్ స్మైల్ తో నేను రావచ్చా అని అడిగాడు. అభికి మండిపోయింది, పిడికిలు బిగించుకుంది. ఇందాకటి వరకు ఫారినర్ అని ఆగాడు. తులసి అది చూసి గబుక్కున అభి చేపట్టుకుంది. అభి కోపాన్ని తమాయించుకుని షీఈ్ నాట్ ఇంటూ థ్రీసమ్ అని అన్నాడు పొరపాటున ఇంగ్లీష్ లో, కానీ చాలా సీరియస్ గా. అభి పిడికిలు బిగించుకోవటం, ఆ సీరియస్నెస్ చూసి ఇక ఫారినర్ ఇంకాసేపు ఉంటే కొడతాడు ఖచ్చితంగా అని అర్థమయ్యి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ తులసి ఆ మాట వింది. వాడు వెళ్లిపోయేసరికి అభి కాస్త కూల్ అయ్యి తులసిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవటం మొదలు పెట్టాడు. అభి ఇప్పుడు నువ్వు అతనితో ఏం మాట్లాడా కాదు, చాలాసేపు మాట్లాడుకున్నారు కదా, ఏం మాట్లాడా? ఏం లేదులే వదిలే అని అన్నాడు. లేదు నువ్వేదో మాట్లాడావు. ఏం మాట్లాడా? ఏదో త్రీసమ్ అన్నావు నువ్వు. ఓ అదా, అవును నేను విన్నాను. ఎందుకన్నా నువ్వు? నడుస్తా ఉండేవాడల్లా ఆగి ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి ఏంటి నీకు త్రీసమ్ అంటే ఏంటో తెలుసా అని అడిగాడు. నేనేమన్నా అడవిలో పుట్టాను అనుకున్నావా? నాకెందుకు తెలియదు త్రీసమ్ అంటే. ఎందుకన్నా నువ్వు అతనితో అది ఏం మాట్లాడుకున్నారు అని అడిగింది తులసి. ఇలాంటి బానే తెలుసు, ముందు పేర్లు ఇవి మట్టికి తెలియదు నీకు. నువ్వు చెప్పు అబ్బే. అబ్బా ఏం లేదులే, వాడికి ఇక్కడ మంచి బార్ ఎక్కడుందో తెలియదంట, కొత్త కదా దేశానికి. అయితే కాస్త ముందుకెళ్తే త్రీసమ్ అని బార్ ఉంటుంది, అక్కడికి పోయి తాగుపో అని పంపించా అంతే. మన కోపం ఎందుకు వచ్చింది? నేను క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు నువ్వు ఎప్పుడన్నా నన్ను ఇన్ని డౌట్లు అడిగావా? అమ్మో సార్ మళ్ళీ డెవిల్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నాడు, ఎలాగైనా డైవర్ట్ చేయాలి. అవి అక్కడ చూడు స్ట్రీట్ ఫుడ్ ఉంది, ట్రై చేద్దామా అని. అలా వాళ్ళు అక్కడ స్ట్రీట్ ఫుడ్ తిని హోటల్ కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే సెమినార్. తులసి చక్కగా చీర కట్టుకుని ఒక చిన్ని రోజా పువ్వు పెట్టుకుంది తల్లి. ఈ రెడీ అయిపోయాడా అని ఫోన్ చేసింది. అవి లిఫ్ట్ చేయట్లా. ఏంటి ఇంకా 2 hours ఉంది ఇంకా సెమినార్ స్టార్ట్ అవటానికి అని అనుకుంటూ వెళ్ళి
అభి రూమ్ డోర్ కొట్టింది. ఓపెన్ చేయలే. కాసేపటికి మళ్ళీ కొట్టింది. రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది. అభి టవల్ మీద ఉన్నాడు. ఒళ్ళంతా వాటరే. ఒక టవల్ తో జుట్టు తుడుచుకుంటున్నాడు. తులసి వైపు చూసి క్యాజువల్ గా 5 minutes తులసి, రెడీ అవుతున్నా అని అన్నాడు. తులసి మట్టికి అలాగే స్థానం అయిపోయి నుంచుంది. కప్పుకుంది. వెనక్కి తిరిగింది. అమ్మ చెంపలంతా ఎరిపెక్కాయి. అదేంటి అతను అలా డోర్ ఓపెన్ చేశాడు? తప్పు కదా, నేను అమ్మాయినా అలా నాకు కనపడతారా? కానీ అలా అనుకుంటోందే కానీ అమ్మ అభిని అలా చూడటం మర్చిపోలేకపోతుంది. ఏంటి వీడు ఇలా ఉన్నాడు? మర్చిపో తులసి, అసలు గుర్తుంచుకోమక, మర్చిపో అని ఆమెకు ఆమె తమాయించుకుంటోంది. ఈ లోపల బెల్ మోగింది. ఆమె వెళ్లి డోర్ ఓపెన్ చేస్తే అభి సూట్ లో ప్రత్యక్షమయ్యాడు. అయిపోయా తులసి, వాళ్ళ వీడేంటి ఇంత హాట్ గా ఉన్నాడు అని అనుకుంది. నేను రెడీ, వెళ్దామా అని అభి అలా ఆమె కింద నుంచి పైకి స్కాన్ చేస్తూ ఉన్నాడు. తులసి చీర కట్టుకుంది. కొంచెం తల పక్కకి వంచి అలా ఆమె నడుము వంక చూశాడు. ఎక్కడా కనపడినట్ల మొత్తం చుట్టేసింది రాక్షసి. కొంచెం అన్నా నడుము కనపడాలి కదా అని అనుకున్నాడు. ఒక్క నిమిషం అభి అని గబగబా ఆమె చిన్న వాలెట్ రూమ్ కీస్ తీసుకుని రూమ్ కి లాక్ చేసి అభితో పాటు నడవటం మొదలు పెట్టింది. నాకు కింద కొంతమంది లేడీ డాక్టర్స్ తెలుసు, వాళ్ళతో వదులుతా. ఇది మంచి ఆపర్చునిటీ తెలిసి మంచిగా అందరితో మింగిల్ అవ్వు, పరిచయాలు పెంచుకో, నీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది అని చెబుతూ ఆమె కిందకి తీసుకొచ్చాడు బ్రేక్ఫాస్ట్ కి. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నంతసేపు కూడా అభి దగ్గరికి చాలా మంది వచ్చారు. అక్కడ వాళ్ళందరికీ అభి తెలుసు. అభి కూడా వాళ్ళతో బాగా పరిచయం ఉన్నట్టే మాట్లాడుతున్నాడు. అభి అన్నట్టుగానే ఆమెని కొంతమంది లేడీ డాక్టర్స్ తో పాటు కూర్చోబెట్టి ఆమెకి కొంతమందితో పరిచయాలు అయ్యి చేయించి తను సెమినార్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు విడిగా కూర్చోవాలి. అతను వెళ్లి అతని ప్లేస్ లో కూర్చున్నాడు. చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ వచ్చారు. అభి అన్నట్టుగానే వాళ్ళ గురించి ఆమె న్యూస్ ఆర్టికల్స్ లో చదవటం, వాళ్ళు రాసిన టెక్స్ట్ బుక్స్ చదవటమే కానీ వాళ్ళని ఇలా కలిసే అవకాశం వస్తుందని తులసి ఎప్పుడూ అనుకోలేదు. వాళ్ళు అలా లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి, మెడికల్ సిస్టమ్ కొత్తగా ఇవాల్వ్ అయ్యే విధానం గురించి మాట్లాడుతూ కొన్ని సెమినార్స్ గడిచినాక అభి సెమినార్ తను రోబోటిక్ సర్జరీ అది ఇండియాలో తీసుకురావటం వల్ల జరిగే మంచి చెడు, దానిలో చేయాల్సిన మార్పులు, గవర్నమెంట్ పరంగా వాళ్ళకి ఎలా చేయాలో అన్న విషయాలు, కొత్తగా ఇండియాకి రావాల్సిన మందులు, ఇండియా పేషెంట్స్ వాళ్ళ బాడీ కొన్నిటికి ఎలా రియాక్ట్ అవుతుందో అన్న దాని మీద సెమినార్ ఇచ్చాడు. అభి చెప్పింది నిజమే. రోబోటిక్ సర్జరీ ఇండియాకి వస్తే ఆపరేషన్స్ రేటు చాలా తగ్గించవచ్చు, కానీ దాన్ని ఆపరేట్ చేసే వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. అభి చెప్పినట్టే మంచి ఉంటే ఇండియాలో పేదవాళ్ళకి ఆపరేషన్స్ అనేవి ఈజీగా చేయించవచ్చు. మన దేశంలో ఉన్న పేదవాళ్ళకే కాకుండా కొంతమంది ఫారిన్ కంట్రీస్ లో ఆపరేషన్స్ బాగా కాస్ట్లీ అవటం వల్ల ఇలా తక్కువ ఖర్చుతో ఆపరేషన్స్ జరుగుతుంటే మన దేశానికి కూడా వచ్చి చేయించుకుంటారు. దానివల్ల మన దేశంలో మెడికల్ వ్యవస్థ ఇంకొంచెం బలంగా, ఇంకొంచెం మోర్ అడ్వాన్స్డ్ గా తీసుకురావచ్చు అని అభి ఇచ్చిన సెమినార్ కి చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. అభి స్టేజ్ దిగుతూ తులసి వైపు చూశాడు. తులసి చిన్ని స్మైల్ ఇచ్చింది. సెమినార్ అయినాక కూడా లంచ్ టైమ్ లో చాలా మందికి తులసిని పరిచయం చేశాడు. ఆమె లైఫ్ లో అనుకోలా అంత పెద్ద పెద్ద డాక్టర్స్ ని కలుస్తుందని. దానిలో ఒక డాక్టర్ టెక్స్ట్ బుక్ అయితే తులసికి చాలా ఇష్టం. అదే విషయం చెప్పింది ఆ డాక్టర్ గారితో. ఆయన రాసిన తీరు, ఆమె ఎలా ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్న కొన్ని టాపిక్స్ ఆమెకి రియల్ టైమ్ లో ఎలా ఉపయోగపడ్డాయో అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన్ని పొగుడుతూ చెప్పింది. అభికి అది నచ్చలేదు. నన్ను ఎప్పుడూ పొగడలేదు, ఒక టెక్స్ట్ బుక్ రాసినందుకే పొగుడుతోంది, ఎంత పెద్ద డాక్టర్ అయినా ఎందుకు పొగడటం అని అనుకున్నాడు. ఆ డాక్టర్ గారు తులసి అడిగిన డౌట్స్ కూడా ఆన్సర్ చేసి అభి వైపుకి తిరిగి షీజ్ ఏ క్లవర్ వన్, మంచి తెలివైన పిల్ల అని మెచ్చుకున్నాడు. దానికి తులసి బాగా సంతోషపడింది. అంత పెద్ద డాక్టర్ ఆమెను పొగట్టం అనేది మామూలు విషయమా? అలా వాళ్ళు వెళ్ళిన సెమినార్ బాగా సక్సెస్ అయింది. అభికి అవార్డు కూడా వచ్చింది. నెక్స్ట్ డే వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ రొటీన్. డీన్ అభి రూమ్ లోకి వచ్చి
అభిని కంగ్రాట్స్ చేశాడు. అభి సెమినార్ గురించి పేపర్లో కూడా వచ్చింది. కానీ అభి అదేమీ పట్టించుకోలే. దీనికి వచ్చి అలా మాట్లాడుతున్నా ఓకే థ్యాంక్ యూ అన్నట్టు ఫార్మల్ గా చెప్పి తన పనేదో తను చూసుకుంటున్నాడు. తులసికి అర్థం అవ్వలా. దీని అలా అభి రూమ్ లోకి వచ్చి కంగ్రాట్స్ చేయటం అనేది చిన్న విషయం ఏమీ కాదు కదా, అంతా పట్టించుకున్నట్టుగా ఎందుకుంటున్నాడు అని ఆమెకు అర్థం అవ్వలా. దీని వెళ్ళిపోయినాక తులసి అడిగింది, ఏంటి అభి మంచిగా అప్రిషియేట్ చేస్తున్నా ఏం పట్టించుకోలేదు అని. అభి ఫైల్ చదివేవాడల్లా ఫైల్ క్లోజ్ చేసి తులసి వైపుకు చూసి నథింగ్ తులసి, ఏమీ లేదు, అసలు నయమేంటో తెలుసా అని అతని ఏం గురించి చెప్పాడు తులసికి. తులసికి ఆశ్చర్యం వేసింది. సాధ్యమేనన్నా అని అనుకుంది. కానీ అభి వైపు చూసి నవ్వుకుంది. నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు అని అనుకుంది. అభి అంత టాలెంటెడ్, కష్టపడతాడు. అభి తులసి వైపు చూసి ఏంటి ఇంపాసిబుల్ అనుకుంటున్నావా అని అడిగాడు. కాదు అభి, నువ్వు ఏదైనా సాధించగలవు, కష్టపడతావు, మంచి టాలెంట్ ఉంది నీలో, నువ్వెందుకు సాధించలేవు, నువ్వు ఖచ్చితంగా సాధించగలవు, కాకపోతే అదేమీ ఈజీ కాదు, అదే నా భయం అని అంది. అభి ఆమె అలా అతన్ని పొగడటం, అతని గురించి వరి అవటం బాగా నచ్చింది. అలా వాళ్ళ లైఫ్ జరుగుతుండగా ఒకసారి అభి లేచేసరికి కొంచెం హడావిడిగా అనిపించింది. ఏంటి సౌండ్లు హాల్లో అని డోర్ ఓపెన్ చేశాడు. అక్కడ తులసిని చూసి స్టన్ అయ్యాడు. ఆమె లంగా ఓణి వేసుకుని ఉంది. చాలా అందంగా ఉంది. మెడకి నెక్లెస్, పెద్ద పెద్ద పోగులు, చేతి నిండా గాజులు, కాళ్ళకి పట్టీలు, నడుముకి సన్నటి చైన్. పిచ్చ హాట్ గా ఉంది. అతను ఎప్పుడు నడిచాడో అతనికి తెలియదు. అతను తేరుకునేసరికి తులసి ముందు నుంచున్నాడు. తులసి అభిని చూసి షాక్ అయ్యి, లేచావా అభి, నీ ర్యాక్ లో కవర్ లో బట్టలు పెట్టాను, వాచ్ కూడా పెట్టాను, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, తలస్నానం చేయి అని ఉంది. అభికి ఏమీ అర్థం అవ్వట్లేదు. చుట్టూతా చూశాడు. అక్కడ అమ్మవారి పటం. దాని ముందు ఎప్పుడు అడగంది తులసి అడిగి మరి కొనిపించుకున్న అమ్మవారి గోల్డ్ కాయిన్ లాంటిది చిన్నది ఏదో పూజలాగా చేసుకుంటుంది. అభికి పిచ్చి కోపం వచ్చింది. ఈ దేవుడు, ఈ దుకాణం పెట్టొద్దని చెప్పా కదా తులసి, ఏంటిది అని అరిచాడు. అక్కడే నుంచుని ఉన్న మన అమ్మాయి అదిరిపోయింది. తులసి భయపడిన తమాయించుకుని అభి దగ్గరికి వచ్చి అభి గడ్డం పట్టుకుని, ప్లీజ్ అభి ప్లీజ్, ఓన్లీ 3 days, ప్లీజ్ అభి ప్లీజ్ అని అడిగింది. అభి ఏమీ మాట్లాడకుండా రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకున్నాడు. మంచం మీద కూర్చున్నాడు. ఏంట్రా ఇలా అయిపోతున్నావు అని అనుకున్నాడు. ఎలా ఉండేవాడివి అలా అయిపోతున్నావేంట్రా దాని ముందు అని అనుకున్నాడు. అంత స్వీట్ గా అడిగింది, బతిమిలాడింది. ఇంకేం చేస్తాను, ఎలా అరుస్తాను, కానీ ఏముంది బాబా, షాట్లు పట్టించేసింది. కనపడింది సెకండ్లే అయినా. అది దాని నడుము, జడ, అబ్బా ఇదేంటి ఇంత హాట్ ఉంది అని అనుకున్నాడు. ఆమె పెట్టిన కవర్ ఓపెన్ చేసి చూశాడు. లోపల అతనికి మంచి డ్రెస్ ఉంది. వెళ్ళి ఆమె చెప్పినట్టే తలస్నానం చేసి క్లీన్ షేవ్ చేసి ఆ డ్రెస్ వేసుకుని ఆమె కొనిచ్చిన వాచ్ పెట్టుకున్నాడు. మంచి బ్రాండెడ్ వాచ్, దీని దగ్గర బాగా డబ్బులు ఉన్నట్టున్నాయి అని అనుకుని నీట్ గా రెడీ అయి బయటకు వచ్చాడు. అప్పుడే తులసి హారతిస్తోంది. ఆమె వంగుని అలా హారతిస్తుంటే అబ్బా ఏముందిరా బాబు ఇది అని కళ్ళు ఆమె వైపు నుంచి పక్కకు తిప్పలేకపోయాడు. మన అమ్మాయికి హారతి ఇచ్చి అభి దగ్గరకు వచ్చింది. అభి ముఖం పక్కకు తిప్పేసుకున్నాడు. అభికి ఆ ప్రసాదాలే టిఫిన్ గా పెట్టింది. మన అమ్మాయిని కూర్చోబెట్టి ఆమెకి బొట్టు పెట్టి చీర, గాజులు, ఫ్రూట్స్ అని ఇచ్చి ఆమె కాళ్ళకి మొక్కింది. వాళ్ళమ్మాయి కళ్ళు తుడుచుకుంటూ ఆమెని దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించింది. ఇది మహా టాలెంటెడ్, ఎవరినన్నా ఏడిపించేస్తుంది. వాళ్ళమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? అభి టిఫిన్ అయ్యి చేతులు కడుక్కొని నాప్కిన్ కి చేతులు తుడుచుకుంటుండగా తులసి అక్షంతలు తీసుకుని వచ్చింది. ఏంటివి, నన్ను ఆశీర్వదించబి అని అన్నాడు. ఆమె నాకన్నా పెద్దది, నువ్వు నాకన్నా 6 years పెద్ద కదా, సో నువ్వు కూడా నన్ను ఆశీర్వదించు. అవునా? అవును ఆశీర్వదించు అభి అని కింద కూర్చుని అభి కాళ్ళు పట్టుకోపోయింది. ఇవన్నీ చేయమాక, ఏమైనా ఆశీర్వదించాలి అని అడిగాడు. అదంతా చూసి షాక్ అయిన పనమ్మాయి తేరుకుని దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించండి, ఏదో సినిమా టైటిల్ లా ఉందిగా అని దీర్ఘ సుమంగళి భవ
అని అక్షంతలేశాడు. ఇక నన్ను హాస్పిటల్ తప్పులు చేసి నాతో తిట్టించుకోకుండా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు అని అన్నాడు. తులసి నవ్వుకుంది. ఏంటి అలా చూస్తున్నావు అని అన్నాడు పనమ్మాయిని. ఏం లేదు బాబు గారు, ఏం లేదు అని తులసి ఇచ్చిన చీర గాజులు కవర్ లో పెట్టుకుని ఆమె వెళ్ళిపోయింది. అభి దండం అన్నా పెట్టుకో అభి అని అడిగింది తులసి. అభి సీరియస్ గా చూసి బయలుదేరదామా అని అడిగాడు. నాకు దారిలో చిన్న పని ఉంది, వెళ్దామా అని అడిగింది. తప్పదుగా పదా అని వాళ్ళిద్దరు కారు ఎక్కారు. ఇక్కడే అభి, ఇక్కడే ఆపవా అని అడిగింది. ఇదిగో నువ్వు ఇలా చేస్తే నా కోపం వస్తుంది, ప్లీజ్ అభి ప్లీజ్. సర్లే తొందరగా రా. తులసి కారు దిగి అక్కడ ఫ్లవర్స్, ఫ్రూట్స్, కొబ్బరికాయ కొనుక్కుని మెట్లెక్కుతూ పైకి వెళ్తుంది. అభి కారులో ఉండి అదంతా చూస్తున్నాడు. పెద్ద జడ, సన్నటి నడుము. ఇవాళ చూశాడు తులసిని. ఆ మందాలు అవి రోజు ఉరకాయిసినట్టు వేస్తుంది. ఆ డ్రెస్సులు, పంజాబీ డ్రెస్, దానికి తోడు ఆ వైట్ డాక్టర్ యాప్రాన్. ఏమీ కనబడదు. కానీ ఇవాళ మట్టికి సినిమా చూపిస్తోంది నాకు అని అనుకున్నాడు. అలా మెట్లెక్కుతూ తులసి ఆగి తన వైపు చూసింది. రా అన్నట్టు సైగ చేసింది. అభి రాను అన్నట్టు తలట్టంగా ఊపి సరికి ఆమె వెనక్కి తిరిగి మళ్ళీ గుడి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు గుడి మెట్ల పక్కన కూర్చుని బాతాకాన్ని పెట్టుకుని ఇద్దరు అబ్బాయిలు తులసితో పాటు గుళ్ళోకి వెళ్ళటం చూశాడు. అవి సరిపోయింది నా కర్మ అని అనుకుని కారు దిగి గుడి ముందు షూస్ విప్పి గుళ్ళోకి వెళ్ళాడు. ఇటెల్లారు వీళ్ళు అని తులసి కనపడింది. ధ్వజస్తంభం దగ్గరే ఆగిపోయాడు. ప్రదక్షిణాలు చేస్తోంది. తులసితో పాటు ఆ ఇద్దరు అబ్బాయిలు కూడా తులసి ఎమ్మటే నడుస్తున్నారు. తులసి అభిని చూసి అభి వచ్చావా అని అడిగింది. బోర్ కొట్టిందిలే నువ్వు కాని అని అన్నాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ చూసి అభిని అక్కడ చూసి వాళ్ళు నిదానంగా తులసి వదిలి దూరంగా వెళ్ళిపోయారు. నాకు తెలుసురా మీరు ఎందుకు వచ్చారో, అందరికీ నాదే కావాలి అని ఆ ధ్వజస్తంభం దగ్గరే ఆనుకుని తులసి ప్రదక్షిణాలు చేయటం, గుడి లోపల దేవుడికి దండం పెట్టి ఆ పూజారి గారికి ఆమె కొన్నయన్ని ఇవ్వటం, ఆ పూజారి గారి ఆశీర్వాదం తీసుకుంటాం, అవన్నీ చూశాడు. మొత్తం అయినాక అభి దగ్గరికి వచ్చి అరటి పండు, కొబ్బరి ఇచ్చింది. నాకు ఆకలిగా లేదు అని అన్నాడు. ఈ ఒక్కటి తిను, ఏం పర్వాలేదులే అని బనానా ఒలిచి అతని చేతిలో పెట్టింది. వెళ్దామా అని అడిగాడు. తులసి అభి వైపు కొంటిగా చూసి నాకు ఆ గంట అందట్లేదు అభి, కొంచెం హెల్ప్ చేయవా అని అడిగింది. అభి తులసి వైపు ఇంకా కొంటిగా చూసి ఆమె నడుము వైపు చూసి ఎత్తుకోనా అని అడిగాడు. తులసి బుక్కలు ఎరిపెక్కాయి. నేను హెల్ప్ చేయమనేది నువ్వు పొడుగు కదా, నువ్వు కొట్టు, నేను చేపట్టుకుంటా ఓకేనా అని అడిగింది. అంటే నేను గంట కొడితే నువ్వు నా చేపట్టుకుంటావా, అదే హెల్ప్ అని అడిగాడు. అవును, అది నేను గంట కొట్టినట్టు కదా, నువ్వు కొట్టినట్టు కాదుగా, నేను చేపట్టుకుంటాగా, సో అది మన ఇద్దరం కొట్టినట్టే. రాబి అని అడిగింది. ఇదిగో నీకు కావాలంటే నేను ఎత్తుకుంటా, అంతేగాని ఈ గంటలు కొట్టడం ఈ మంట పెట్టుకోమాక అన్నాడు. తులసి బొంగమూత పెట్టుకుని అక్కడ పీట లాంటిది ఉంది, అది మోసుకుంటూ వదలకు తీసుకొస్తుంది. ఏం చేస్తున్నావు? ఈ పీట వేసుకుని ఇది ఎక్కి కొడతాను. ఎవరు పుట్టమన్నారే మరి ఇంత పొట్టిగా అని అబ్బి వచ్చి రా వచ్చి చేపట్టుకో అని అనేసరికి ఆ పీట అక్కడ వదిలేసి ఉరుక్కుంటూ వచ్చి అబ్బి చేపట్టుకుంది. 3 సార్లు కొట్టాబి అని అన్నది. అభి 3 సార్లు కొట్టాడు. తులసి ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ జింకలాగా గెంతుకుంటూ అక్కడ నుంచి మెట్లు దిగడం మొదలు పెట్టింది. దీనికి గుళ్ళో పూజారి గారు తీర్థంలో కల్పించారా ఏంటి, ఇంత హైలో ఉంది. తులసి అంత సంతోషంగా అంత అల్లరిగా అభి ఎప్పుడూ చూడలే. అభి కారు మళ్ళీ ఇంటికి తిప్పాడు. అదేంటి అభి ఇంటికి రేపు వెళ్తున్నాం హాస్పిటల్ కి, ఇప్పటికే లేట్ అయిందిగా అని అన్నది తులసి. ఇంటి దగ్గర చిన్న పని ఉందిలే అని అపార్ట్మెంట్ లోపలికి ఎంటర్ అయ్యారు. ఏమన్నా మర్చిపోయావా? అలాంటిదేలే. అభి అపార్ట్మెంట్ ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురాపో అని అన్నాడు. ఎందుకు, ఇలాగే వెళ్దాం, అది హాస్పిటల్, ఫ్యాషన్ పీరియడ్ కాదు, ఓ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురాపో. మరి లాస్ట్ వీక్ వాళ్ళందరూ వేసుకున్నారుగా, అప్పుడేమనలేదు? వాళ్ళు నా అసిస్టెంట్లు కాదు, నేను ఎందుకు తిడతాను వాళ్ళని, నువ్వు నా అసిస్టెంట్, హాస్పిటల్ కి ఎలా డ్రెస్ చేసుకోవాలో కూడా తెలీదా
వెళ్ళిపో. చక్కగా మొత్తం కవర్ అయ్యేటట్టు ఫుల్ హ్యాండ్స్ పంజాబీ డ్రెస్ వేసుకుంటావు కదా, అది వేసుకుని పైన ఆప్రాన్ వేసుకుంటా. వెయిట్ చేస్తా. అదేంటి మరి నువ్వు మార్చుకోవా? అభి ఆమె వైపు సీరియస్ గా చూశాడు. వెళ్తున్నా అని గబగబా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చింది. ఆ రోజు హాస్పిటల్లో అందరూ అభిని చాలా బాగున్నావని పొగడారు. నన్ను పొగడేవారు నీ వల్లే అని గొనుక్కుంది. అభి విన్నాడు. నీకేం తెలిసి నా బాధ? నువ్వు మొత్తం కప్పేస్తేనే ఎలా చూస్తారో నాకు తెలుసు. నువ్వు ఇలాంటి లంగావోని ప్రోగ్రాంలు పెట్టావనుకో ఇక నా కంప కొల్లేరే అని కొనుక్కున్నాడు. ఏంటేదో అంటున్నావు? ఏం లేదు, వెళ్ళవతలికి అని విసుక్కున్నాడు. ఆమె అలా ఆప్రాన్ వేసుకుని వెళ్తున్న తులసి పొద్దున వేసుకున్న లంగా ఓనియే అభికి గుర్తొస్తోంది. కిలికేసింది ఇది నన్ను అని అనుకున్నాడు. ఆ రోజున నైట్ డిన్నర్ లో నాన్ వెజ్ ఎందుకు చేయలేదు అని అడిగాడు. అభి 3 days అభి, నువ్వు డ్రింక్ కూడా చేయమాక అభి ప్లీజ్ అని అడిగింది. సీరియస్ గా చూశాడు. సో ఇవాళ బయటకు వెళ్ళే ప్రోగ్రాం లేదా అని అనుకున్నాడు. కూర్చుని అలా టీవీలో ఛానల్స్ మారుస్తూ కూర్చున్నాడు. తులసి రేపటికి పూజకని ఏమో సర్దుకుంటోంది. సర్దింది చాలే, రా సినిమా చూద్దాం అని పిలిచాడు. సినిమానా? నాకు అసలు సినిమానే ఇష్టం ఉండదు అనింది. సినిమా ఇష్టం లేకుండా ఎవరిని ఉంటారా అని అన్నాడు. ఏమో అబ్బి, 3 గంటలు ఒకే చోట కూర్చుని సినిమా అసలు ఎలా చూస్తారు? అబ్బికి అప్పుడు మూవీ థియేటర్ లో సీన్ గుర్తొచ్చింది. అమ్మ సినిమా చూడకుండా పిల్లతో ఆడుకుంటూ కూర్చుంది. నువ్వు అసలు సినిమా ఎప్పుడు చూసావు? నీ లాస్ట్ మూవీ ఏది? నేను 6th 7th అప్పుడు భాష మూవీ భాష చూసాను అని అభి అలా నోరు తెచ్చుకుని చూశాడు. అంటే అప్పటి నుంచి సినిమాలు కూడా చూడలేదా? ఏమో అభి, నా వల్ల కాదు అంతసేపు ఒకే చోట కూర్చుని సినిమా. బుక్స్ అయితే చక్కగా కూర్చుని చదవచ్చు, సినిమా ఏముంటుంది అభి? ఓ అవునా, నీది ఏ గ్రహం అని అడిగాడు. తులసి నోరు తెచ్చుకుని అలా చూసింది. అదేంటవి, నువ్వు నిజంగా ఈ లోకానికి చెందినవి కాదు తల్లి, వెళ్ళు అదిగో పూజలు చేసుకోపో అని అన్నాడు. అభి ఏదో ఇంగ్లీష్ మూవీ పెట్టుకుని అలా కాసేపు చూసి తర్వాత వెళ్ళి పడుకున్నాడు. ఆ నెక్స్ట్ డే కూడా తులసి వేరే కలర్ లంగా ఓని వేసుకుంది. ఆదిత్య కూడా వేరే కొత్త డ్రెస్ ఇచ్చింది. ఇవాళ కూడా గుడి కదా అని అడిగాడు. ఆది టిఫిన్ తినేసి షూస్ వేసుకుంటా. అవునబ్బి, పద వెళ్దాం. తీసుకువెళ్తావా? థ్యాంక్ యూ అభి. ఏమైనా మరీ అంత క్యూట్ గా మాట్లాడమాకే, నాకు ఏదోలా ఉంటుంది అని అనుకున్నాడు. నిన్నట్లాగా మళ్ళీ ఆమె అవి ఇవి కొనుక్కుని నడిచింది. కానీ ఈసారి ఆమెతో పాటు అతను నడిచాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి మెట్లెక్కుతూ తులసి ఏదో మంత్రాలు చదువుకుంటూ అలా నడుస్తుంది. అభి మట్టికి అదేమీ పట్టించుకోవట్లే. ఆమె జడ అటు ఇటు ఊగుతోంది. పెండలం లాగా నా హార్ట్ బీట్ కు మ్యాచ్ అవుతుంది. అబ్బా కత్తిలా ఉంది ఇది అని అనుకుంటూ ఆమెతో పాటు గుడికి వెళ్ళాడు. కానీ గుడిలో మట్టికి వెళ్ళలేదు. నటి కుర్రాళ్ళు బయటే ఉన్న తులసి పక్కన అభిని చూసేసరికి వాళ్ళు రిస్క్ చేయలేదు. అభి అలా ధ్వజస్తంభం పక్కన గోడని ఆనుకుని అలాగే తులసిని చూస్తున్నాడు. ఆమె అలా ప్రదక్షిణాలు చేసి గంట కొట్టడానికని చేతులు పైకి పెట్టి అలా సాగి గంటని అందుకోవటానికని ట్రై చేస్తాను. అప్పుడు చూశాడు ఆమె లంగా కొంచెం కిందకి జారి ఆమె బొట్టు కనపడింది. అబ్బా ఏముందిరా బాబు, ఆ బొట్టు ఒంగని ముద్దు పెట్టుకుంటే భలే ఉంటుంది కదా. పెట్టుకోనిస్తుందా? ఖచ్చితంగా కొడుతుంది. చిన్నప్పుడు బ్లాక్ హోల్ అని చదువుకున్నాం. నిజంగా ఈ బొట్టుని చూసి కనిపెట్టారా ఆ బ్లాక్ హోల్ అని ఉంటుందనేది? మగవాడి చూపు చుట్టూతో ఎన్ని ఉన్నా అక్కడికే వెళ్ళిపోతుంది. అభి చూపు కూడా అంతే. ఆ గంట అందక కుస్తీ పడి అభి వైపు చూసింది. అభి నవ్వుకుని ఆ దగ్గరికి వచ్చి ఉన్నట్లాగా గంట కొట్టాడు. తులసి నవ్వుకుంది. ఇది నవ్వితే ఎంత బాగుంది, చక్కగా నా ముందు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండొచ్చు కదా. ఆమె ఫ్రెండ్స్ దగ్గర కూడా నవ్వుతూ కనపడుతుంది. కానీ తన దగ్గర మట్టికి ఇప్పుడు నవ్వదు. ఏదో ఆలోచిస్తున్నట్టు కోపంగా, లేకపోతే ఎంతో క్యూట్ గా ఉండే ఆ పొంగమూతి. అయినా నేను సరిగ్గా ఉంటే ఆమె ఎందుకు నవ్వదులే, ఎన్నన్నా నామని అని అనుకుంటూ తులసి అలా వెళ్తూ ఉండటం చూస్తూ ఉన్నాడు. ఇందాక ఆమె చేతులెత్తి గంట కొట్టడానికి ట్రై చేసినప్పుడు ఆమె వంపులు అవి అబ్బా ఏం పెట్టావురా దేవుడా, అన్ని కరెక్ట్ గా కొన్ని ఎక్కువే పెట్టావనుకో. ఒరే అభి కంట్రోల్, ఇది గుడి
అలా అతనికి గుర్తొచ్చి అక్కడి నుంచి తులసి ఎమ్మట నడవటం మొదలు పెట్టాడు. ఇప్పుడు కూడా బట్టలు మార్చుకునే కదా అని అడిగింది తులసి. తను నవ్వుకున్నాడు. ఆ రోజు నుంచి అభితో పాటు ఆపరేషన్ చేసే ఒక సీనియర్ డాక్టర్ లీవ్ లోకి వెళ్ళటం వల్ల అభికి తులసికి బాగా వర్క్ ఎక్కువైపోయింది. ఆపరేషన్స్ అన్ని మాక్సిమం వాళ్ళిద్దరే చేయటం వల్ల చాలా అలసిపోయేవారు. ఆఖరికి ఇంటికి వచ్చినా కూడా కేస్ షీట్స్ అని, ఆపరేషన్స్ మీద డౌట్స్ అని వాళ్ళు అసలు తీరుకుండేదే కాదు. చిన్న చిన్న ఆపరేషన్స్ అయ్యి అభి తులసికి అప్పచెప్పేశాడు. పెద్ద ఆపరేషన్స్ కాంప్లికేటెడ్ వి మటుకి అతను చేస్తున్నాడు. దానివల్ల తులసికి నిదానంగా ఆపరేషన్స్ అలవాటయ్యాయి. ఒక నెల తర్వాత లీవ్ కని వెళ్లిన ఆ సీనియర్ డాక్టర్ మళ్ళీ వెనక్కి రావటం వల్ల అభికి తులసికి కాస్త ఖాళీ దొరికింది. కొన్ని రోజుల తర్వాత దసరా హాలిడేస్ వస్తాయి కదా, లాంగ్ వీకెండ్ వస్తుంది. అప్పుడైనా ప్లాన్ చేద్దాం తులసి, అసలు ఫుల్ టైర్డ్ గా ఉంది అని అన్నాడు అభి. లాంగ్ వీకెండ్ ఏమో అభి, నువ్వు వెళ్ళు నేను రాను అని అంది. ఎక్కడికి కదలమాక, ఇంట్లోనే కూర్చో అని గొనుక్కుంటూ అలాగే కూర్చున్నాడు డిన్నర్ చేసి సోఫాలో. తులసి అతన్ని చూసి, ఏంటభి బోర్ కొడుతుందా? అవును, ఏదైనా గేమ్ ఆడుకుందామా? అభి తులసి వైపు తిరిగి ఏ గేమ్ అన్నట్టు చూశాడు. చెస్ ఆడదామా అభి? నా దగ్గర ఎక్స్బాక్స్ ఉండాలి. తులసి ఇక్కడ టీవీ దగ్గర అన్నట్టు టీవీ క్యాబినెట్ దగ్గరికి వెళ్ళాడు. ఓ అదా, ప్లే స్టేషన్ కదా. అవును అదే. ఎక్కడుంది? బాగా దుమ్ము కొట్టుకుపోయింది, నువ్వు వాడట్లేదేమోనని నీ రూమ్ లో ఆటిక్ మీద పెట్టాను. ఏంటి అటకెక్కి చేసావా నా ఎక్స్బాక్స్ అని నవ్వుకున్నాడు. నువ్వు వాడట్లేదు కాబీ, ఎందుకులే అని నీ రూమ్ లోనే పెట్టా, నాకు గుర్తుంది ఎక్కడ పెట్టాను కూడా అని అతనితో పాటు అతని రూమ్ లోకి వెళ్ళింది. అభికి కొత్తగా ఉంది తులసి అలా అతని రూమ్ లోకి రావటం. అదిగో ఆ పైన అక్కడే పెట్టాను అని పైన అటక వైపు చూపించింది. నేను నిన్ను ఎత్తుకుంటా, నువ్వు తీయి అని అన్నాడు కొంటిగా నవ్వుతూ. తులసి బుక్కులు ఎర్రబడ్డాయి. అభి వైపు సీరియస్ గా చూసి, ఏం అవసరం లేదులే నేనే ఎక్కుతా అని అక్కడ స్టెప్ వైజ్ ఉండే ఒక రాకం టేబుల్ ఉంది. దాని మీద వాటర్ బాటిల్స్, వాచ్ అవి ఉంటే తీసి పక్కన పెట్టి అది అటక దగ్గరికి జరిపి ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కుతోంది. హే నేను తీస్తాలే, నువ్వు దిగు అని అన్నాడు అభి. ఏం పర్వాలేదు, ఇది ఎలాగో నేను మొయ్యలేదులే అని ఆమె ఆ టేబుల్ ఎక్కి ముని వేళ్ల మీద నుంచుని ఆ అటక వెతుకుతూ ఉంది. అభి అలాగే తులసిని చూస్తూ గోడకు ఆనుకుని ఆమె వంపులని చూస్తూ నుంచున్నాడు. ఎక్కడ సందేహదు, ఎత్తుకుందామంటే కొంచెం ముట్టుకుంటే ఏమవుతుంది, చక్కగా ఎత్తుకుని ఎంత రొమాంటిక్ గా ఉంటుంది. దీనికి మందుల స్పెల్లింగ్ తెలీదు, రొమాంటిక్ స్పెల్లింగ్ అస్సలే తెలియదు. తద్ది అని అనుకుంటూ తన ఫోన్ లో ఆమె ఫోటోలు తీశాడు. తులసి అతని వైపు అనుమానంగా తిరిగింది. అది మామూలుగా ఫోన్ చూసుకుంటున్నట్టు ఓవర్ యాక్టింగ్ చేసి ఫోన్ లోపల పెట్టేసుకున్నాడు. దీనికి అనుమానం ఎక్కువే అని అనుకున్నాడు. దొరికింది, ఇదిగోరా అని పిలిచింది. దించినా నిన్ను అని నడుము పట్టుకోబోయాడు. ఏం అవసరం లేదు, ఇదిగో బాక్స్ పట్టుకో అని అటక మీద నుంచి బాక్స్ తీసి అభి చేతిలో పెట్టింది. బాక్స్ ఒక చేతిలో పట్టుకుని దించినా అని ఇంకో చేతితో పట్టుకోబోయాడు. ఏం అవసరం లేదు, ఎక్కిందాన్ని దిగటం చేత కదా అని అంది. లొంగనే లొంగదు మొండి ఘటం అని అనుకుని అభి ఆ బాక్స్ తీసుకుని ఎక్స్ బాక్స్ అని టీవీకి కనెక్ట్ చేస్తూ కూర్చున్నాడు. తులసి వచ్చి అభికి కాస్త దూరంగా కింద నేల మీదే కూర్చుని అభి పెడుతుంటే అలా చూస్తూ కూర్చుంది. ఎంతో సీరియస్ గా ఫోకస్డ్ గా పెడుతున్నాడు. కాసేపటికి టీవీలో వచ్చింది పద అని తులసి చేయి పట్టుకుని పైకి లేపి సోఫాలో కూర్చున్నారు ఇద్దరు. ఇదిగో అని ఒక రిమోట్ తులసికి ఇచ్చి ఇంకో రిమోట్ ఆపరేట్ చేస్తున్నాడు. ఇది నాకు తెలియదు అభి. అవునా, ఏం కష్టం కాదులే, చిన్నప్పుడు మారియో ఆడా, దీనిలో ఉంటుందా అది అని అడిగింది. మారియోనా, ఉస్కా బాప్ ఉంటుంది, రా చూపిస్తాదా అని దానిలో వీడియో గేమ్స్ ఒక్కొక్కటి చూపించడం మొదలు పెట్టాడు. ఇదిగో ఇది ఈజీయే, ఇది ఆడదామా అని ఒకటి పెట్టాడు. నాకు తెలియట్లేదు అబ్బాయి అని అంది. కాసేపు ట్రై చేసి ఉండు నేను నేర్పిస్తా అని ఆమె సోఫాలో కూర్చుంటే ఆమె వెనక్కి వెళ్ళి వెనక నుంచి ఆమె చేతులు పట్టుకుని ఆమె చేతుల్లో ఉన్న రిమోట్ ని ఆమె వేళ్ల మీదుగా నొక్కుతూ ఇదిగో
ఇది నొక్కాలి, జంప్ చేయాలంటే ఇదిగో ఇది ఫైరింగ్ కి అని చెప్తూనే ఉన్నాడు. కానీ తులసికి అదేమీ వినిపించట్లేదు. ఆమెకి ఒట్టి ఆమె గుండె శబ్దమే వినపడుతోంది. డమ్ 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 అనుకుంటూ చాలా స్పీడ్ గా కొట్టుకుంటుంది. దాని కాలు అవి అతని ముఖం ఆమె ముఖం పక్కనే ఉంది. అతని వేడి ఊపిరి ఆమెకి తాకుతోంది. ఆమె చేతులు అతని చేతుల్లో ఉన్నాయి. అతను అలా ఆమె చేతులు నొక్కుతూ ఉంటుంటే ఆమెకు అదోలా ఉంది. చూస్తున్నావా అని అడిగాడు. ఆమె అతని వైపు తిరిగి చూసే ఉంది. వాళ్ళ పెదాల ముఖం చాలా దగ్గరగా ఉంది. తులసి గబగబా అభి చేతుల్లో నుంచి ఆమె చేతులు విడిపించుకుని అక్కడి నుంచి ఆమె రూమ్ లోకి వెళ్లి డోర్ వేసేసుకుంది. ఇదేంటి నేర్పించమంటే వెళ్ళిపోతుంది. ఏ తింగరి అని పిలిచాడు. 5 minutes అభి అని అంది. అభి అలా ఆడుతూ కూర్చున్నాడు. కాసేపటికి ఆమె వచ్చింది. ఏంటి నేర్పిస్తే అట్లా వెళ్ళిపోయావు, అర్థమైందా? మళ్ళీ నేర్పించిన అని అడిగాడు వీడియో గేమ్ ఆడుతూ. నాకేం నేర్పించదులే, నువ్వు ఆడు, నేను చూస్తా అని అంది. ఆడు, బాగుంటుంది, నాకు మంచి పార్ట్నర్ దొరుకుతుంది, ఇద్దరం చక్కగా రోజు ఆడుకోవచ్చు అని అన్నాడు. చూసి నేర్చుకుంటాలే అబ్బి, నువ్వు ఆడు అని అభి అలా ఆడుతూ ఉంటుంటే అలా చూస్తుంది. బాగా ఆడుతున్నాడు, భలే ఆడుతున్నావు అభి నువ్వు అని ఆమె అంటే అతనికి చాలా సంతోషం వేసింది. తులసి పొగిడితే అతనికి భలే నచ్చుతుంది. వేరే వాళ్ళు పొగిడినా అతను ఏమీ పట్టించుకోడు. కానీ తులసి పొగిడితే మట్టికి చాలా గర్వంగా అనిపిస్తుంది. అలా అతను ఎంతసేపు ఆడాడో తెలియదు. కాసేపటికి బోర్ కొట్టింది. ఏంటా తులసి ఏమి మాట్లాడతలేదు అని పక్కకు తిరిగి చూసేసరికి తులసి సోఫాలో ఆనుకుని నిద్రపోతుంది. ఒక కాలు మడిచి ఉంది, ఒక చెయ్యి బుక్క కింద పెట్టుకుంది. తెల్ల డ్రెస్, పల్సటి చున్ని, ఏమీ తెలియని అమాయకపు ముఖం అలా సోఫా మీద ఆనుకుని పడుకుంటూ ఉంది. అభి రిమోట్ పక్కన పడేసి అలాగే సోఫాని ఆనుకుని ఆమె వైపు అలా చూస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక 3 అడుగుల గ్యాప్. ఆమెని అలా ఎంతసేపు చూశాడో అభికి గుర్తులేదు. అతని కళ్ళు ఆమె పెదాల మీద నుంచి పక్కకి వెళ్ళలేదు. ఇంతసేపు ట్రై చేసిన ముద్దు పెట్టుకుందామా, లెగుస్తుందా, లెగిస్తే కొడుతుందా, వెళ్ళిపోతుందా అన్న అదే ఆలోచనలు. కానీ కాసేపటికి తన కళ్ళు పెదాల మీద నుంచి కిందకి దిగాయి. ఆమె మెడ తెల్లటి డ్రెస్, ఆ మెడ ఒక చైన్, అది కూడా డ్రెస్ లోకి వెళ్ళిపోయింది. మెడ మీద నుంచి అతని కళ్ళు కిందకి వచ్చాయి. ఇక్కడ ఆమె అందాలు అలాగే చూస్తూ ఉన్నాడు. ఎన్ని నెలలు దీన్ని ఎప్పుడు ఇలా చూడటం కుదరలా. ఆ రోజున లంగావోని ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంది, సరిగ్గా చూడటమే కుదరలా. ఇన్నాళ్ళకి దొరికింది దీన్ని అందాలు చూడటానికి. ఏముంది, లంగావోని కూడా కాదు, ఇప్పుడు పంజాబీ డ్రెస్ వేసింది. అయినా ఏముంది, పిచ్చెక్కిస్తుంది. మొత్తం కప్పేసింది, కాళ్ళ పట్టీల నుంచి మెడ వరకు ఏమీ కనపడినవదు. అయినా పిచ్చ హాట్గా ఉంటుంది. ఇది దీని స్ట్రక్చర్, వెనకమాల నాగుపాము లాంటి జడ. అబ్బబ్బా, అది అటు ఇటు ఊగుతుంటే ఆమె పక్క నుంచి లగలేపోయాడు. వాళ్ళిద్దరి మధ్యన 3 అడుగుల దూరమే. కానీ ఆ 3 అడుగుల దూరం దాటకుండా ఉండటానికి అతనుకున్న నిగ్రహం మొత్తం వాడుతున్నాడు. ఆ అమ్మాయి చున్ని అక్కడున్న ఫ్యాన్ గాలికి సన్నగా ఎగురుతుంది. ఆ అమ్మాయి ఏదో అందగా కదులుతోంది. తన పెదాలను లిక్ చేసుకున్నాడు. గొంతు ఎండిపోయినట్టు అనిపించింది. అక్కడ ఉన్న వాటర్ బాటిల్లో వాటర్ తీసుకుని తాగాడు. కానీ అతని దాహం అయితే తీరింది. కానీ అతని ఆకలి మట్టికి తీరట్లేదు. ఎలా అని అనుకుంటూ అలాగే సోఫా మీద ఆనుకుని ఆమె వైపు చూస్తూ కూర్చున్నాడు.